హలో ఫ్రెండ్స్, నేను మీ అంబాల సమ్మయ్య, సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్. ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నాను. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా? రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం. వ్యక్తి తన జీవితంలో అనేక సంఘర్షణలకు లోనవుతాడు. ఈ సంఘర్షణల వల్ల కుంటనం కలుగుతుంది. కుంటనం అనేది వ్యాకులతను కలిగిస్తుంది. వ్యాకులత వల్ల మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. కాబట్టి వ్యక్తులు ఈ వ్యాకులతను తగ్గించుకోవడానికి అనేక రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ పద్ధతులనే రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం అంటాం. ఈ రక్షక తంత్రాలను మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించడం జరిగింది. ఇవి ఒక రకంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా కాపాడుతాయని చెప్పేసి మనోవిశ్లేషకుల యొక్క నమ్మకం. మానవుడు సంఘర్షణకు గురి కావడం వల్ల కుంటనం ఏర్పడుతుంది. ఈ కుంటనం వలన వ్యాకులత కలుగుతుంది. ఈ వ్యాకులత వల్ల మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. అంటే కాన్ఫ్లిక్ట్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, మెంటల్ డిజార్డర్. ఈ రక్షక తంత్రాలని 3 రకాలుగా వర్గీకరించారు. 1 నిరాకరించు రక్షక తంత్రాలు, 2 ప్రత్యామ్నాయ రక్షక తంత్రాలు, 3 తప్పించుకునే రక్షక తంత్రాలు. మొదటిది నిరాకరించు రక్షక తంత్రాలు. ఈ నిరాకరించు రక్షక తంత్రాలు మళ్ళీ ఒక 4 భాగాలుగా చెప్పడం జరిగింది. 1 దమనము, 2 హేతుకీకరణ, 3 ప్రక్షేపణం, 4 నిరాకరణ. రెండోదైనటువంటి ప్రత్యామ్నాయ రక్షక తంత్రాలు. ఈ ప్రత్యామ్నాయ రక్షక తంత్రాలని 5 రకాలుగా చెప్పడం జరిగింది. 1 విస్థాపనము, 2 పరిహారము, 3 తదాత్మీకరణం, 4 వ్యక్తీకరణం, 5 ప్రాయశ్చిత్తం. మూడోదైన తప్పించుకునే రక్షక తంత్రాలు. దీనిలో 6 విభాగాలు చెప్పడం జరిగింది. 1 స్వైరకల్పన, 2 ప్రతిగమనం, 3 ఉపసంహరణ, 4 సానుభూతి, 5 ప్రతిచర్య నిర్మితి, 6 బౌద్ధికీకరణం. మొత్తంగా 3 విభాగాల్లో ఉన్నటువంటి 15 రక్షక తంత్రాలు మానవుని యొక్క మూర్తిమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా ఉపయోగపడేటటువంటి రక్షక తంత్రాలుగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. మొదటగా నిరాకరించు రక్షక తంత్రాల్లో మొదటిదైనటువంటి దమనం. రిప్రెషన్ విచారకరమైన, ఇబ్బందికరమైన విషయాలను మనసులోని అచేతనవస్థకు పంపి ఉపశమనం పొందడం. భయం కలిగించే విషయాలు, అంగీకరించలేని కోరికలు, బాధాకరమైనవి ఎక్కువగా అచేతనవస్థకు పంపబడతాయి. ఉదాహరణకి కుటుంబ సభ్యుడి మరణ వార్తను లేదా అవమానకర విషయాలను మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. లేదా యుద్ధంలో సైనికుడు తన స్నేహితుని తల పగలడం చూసి ఆ బాధాకర విషయాన్ని అచేతనవస్థకు పంపడం జరుగుతుంది. రెండవది హేతుకీకరణ, రేషనలైజేషన్. సహేతుకంగా లేని పనులను ఇతరులు చేశారంటూ సమర్థించుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి పరీక్షల్లో ఇతరుల పేపరు చూసి రాసిన విద్యార్థి ఎందుకు చూసి రాశావని అడిగితే చాలామంది అలా చేస్తారని సమర్థించుకుంటాడు. తాము చేయవలసిన పని సరిగా చేయలేని పక్షంలో తమకు వేరే పలుకుబడి తగిన సమయం లేక చేయలేదని చెబుతారు. లేదా తెలివితేటలు తక్కువగా ఉన్న విద్యార్థి ఈ పోటీ ప్రపంచంలో చదవడం ఇష్టం లేదని చెబుతాడు. అంటే వ్యక్తి తాను చేసిన
న్యాయబద్ధంగాని పనులకు సమాజాన్ని ఆమోదించి ధోరణిలో అనేక రకాలైనటువంటి కారణాలను చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. మూడోది ప్రక్షేపణం, ప్రొజెక్షన్. వ్యక్తి తన లోపాలను, తప్పులను ఇతరులకు ఆపాదించడం జరుగుతుంది. తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టివేసి వారిని బాధ్యులుగా చిత్రీకరిస్తారు. ఉదాహరణకి, పరీక్షలో తప్పిన విద్యార్థి ఉపాధ్యాయుని బోధన సరిగా లేక తప్పడం జరిగిందంటాడు. లేదా ఎక్కువగా తలరాతల వల్ల అదృష్టం బాగలేక తప్పులు జరిగాయని సమర్థించుకోవటం చూస్తాం. వ్యక్తుల మీదనే కాక ప్రాణరహితమైన వాటిని కూడా బాధ్యులను చేస్తారు. ఉదాహరణ, ఆట సరిగా ఆడలేని వ్యక్తి బంతి సరిగా లేదని చెప్పేసి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. నాలుగవది నిరాకరణం, డానియల్ ఆఫ్ రియాలిటీ. అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం. అంటే ఉదాహరణకి, ఇష్టం లేని దృశ్యాలను చూడకుండా ఉండటం, ఇష్టం లేని విషయాలను మాట్లాడకుండా ఉండటం, భయం కల్పించేటటువంటి సంఘటనలను ఎదురైనప్పుడు స్పృహ తప్పి పడిపోవడం. నీవు అహంకారివి అని చెప్పినప్పుడు నేను అహంకారిని కాదు అని చెప్పేసి నిరాకరించడం అనేటటువంటి జరుగుతుంది. రెండోది ప్రత్యామ్నాయ రక్షక తంత్రాల్లో మొదటిది విస్థాపనం, డిస్ప్లేస్మెంట్. వ్యక్తి తన కోపాన్ని, కుంటనాన్ని తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ చూపిస్తాడు. ఉదాహరణకి, బడిలో ప్రధానోపాధ్యాయుడు మందలిస్తే ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపిస్తాడు. పై అధికారితో తిట్లు తిన్న గుమాస్తా ఇంటికి వెళ్ళి భార్యను దూషిస్తాడు. భార్య పిల్లవాడిని కొడుతుంది. పిల్లవాడు బొమ్మను పగల కొడతాడు. రెండోది పరిహారం, కంపెన్షన్. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకుంటాడు. ఉదాహరణకి, చదువులో రాణించలేని వారు ఆటలలో రాణించడానికి ప్రయత్నిస్తారు. ప్రసిద్ధ తత్వవేత్త రమణ మహర్షి చిన్నతనంలో చదువులో రాణించలేక పెద్దలు దండించడం వల్ల ఇల్లు వదిలి వెళ్ళి వ్యక్తి మరణాంతరం పరిణామాలను తెలుసుకునే ప్రయత్నంలో తత్వజ్ఞానం పొందారు. అంటే కుంటనాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో పరిహార ప్రవర్తనను ఎక్కువగా చూస్తుంటాం. పేదరికంలో ఉన్న నిరక్షరాస్యుడైన తండ్రి తన పిల్లలకు ఉత్తమమైనటువంటి చదువులు చెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఫ్రస్ట్రేషన్ తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. మూడవది తదాత్మీకరణం, ఐడెంటిఫికేషన్. తానుగా సాధించినదేమీ లేనప్పుడు తాను చేసే సంస్థ సాధించింది, తన కుటుంబం ఉన్నతమైన విలువలు కలదని తృప్తిపడటం. ఉదాహరణకి, తాను ఆట ఆడిందేమీ లేనప్పుడు తన జట్టువారే ఆడి గెలిపించారనటం. అలా ఆత్మగౌరవాన్ని పెంచుకోవడం. ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగి సంస్థ పేరు చెప్పి గౌరవాన్ని పెంపొందించుకోవడం. అంటే ఆత్మన్యూనత భావం గల వ్యక్తులకు తదాత్మీకరణం చెందడం ద్వారా భద్రత భావం ఏర్పడుతుంది. తదాత్మీకరణ చెందడం ద్వారా ఒక రకమైనటువంటి ప్రేరణను పొందుతాడు. మంచి వ్యక్తులతో తదాత్మీకరణం చెందినప్పుడు సరైన మూర్తిమత్వం ఏర్పడుతుంది. నాలుగవది వ్యక్తీకరణం, యాక్టింగ్ అవుట్. ఒత్తిడి కలిగించే విషయాలను బయటికి వ్యక్తపరచడం. ఉదాహరణకి, తల్లిదండ్రులు కించపరుస్తున్నారని భావిస్తున్న కొడుకు వారికి తన బాధను వ్యక్తపరచడం, ఎదురు తిరగడం. ఇది తాత్కాలిక ఒత్తిడిని తగ్గిస్తుంది కానీ చెడు వైపుకు నడిపిస్తుంది. అంటే తన లోపల ఉన్నటువంటి బాధను ఆ కోపం ద్వారా మొత్తం కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా చేయడం వల్ల ఎదుటి వ్యక్తి నిశ్శబ్దానికి గురైనప్పటికీ తాను వేరే దారి వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ వ్యక్తీకరణ అనేటటువంటి విషయం లోపల ప్రత్యామ్నాయంగా చెప్పడం జరుగుతుంది. ఐదోది ప్రాయశ్చిత్తం,
అన్డూయింగ్. తన మనసులోని అంగీకరించతగని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ అడగటం. అంటే తప్పులు చేసిన వ్యక్తి ఉదారంగా దానాలు చేస్తుంటాడు, నీతి వాక్యాలు పలుకుతుంటాడు. వృత్తి మీద అభిరుచి లేని ఉపాధ్యాయుడు ఆ వృత్తి గొప్పతనాన్ని ఉపన్యాసాలలో చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. మూడోదైనటువంటి తప్పించుకునే రక్షక తంత్రాల్లో మొదటిది స్వైరకల్పన, ఫ్యాంటసీ. వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని వాటి గురించి పగటి కలలు కంటూ ఊహాలోకాల్లో విహారిస్తూ ఉపశమనం పొందడం. స్వైరకల్పన ద్వారా వాస్తవంగా సాధించలేని విషయాలతో సంతృప్తి చెందుతాడు. ఉదాహరణకి, వాస్తవంలో ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్న వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయినట్లుగా ఊహించుకోవడం, తాను ఎలా ప్రవర్తిస్తాడో, ఇతరులు ఎలా గౌరవిస్తారో లాంటి ఊహలలో విహారించడం జరుగుతుంది. తక్కువ సామర్థ్యం కలిగిన సంఘర్షణ నుంచి ఈ విధంగా తప్పించుకుంటాడు. ఎప్పుడు పగటి కలలు కంటూ ఉంటే నిజ జీవితంలో సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. అంటే తాను నిజంగా సాధించలేనటువంటి అంశాలను కలలోపల ఇవన్నీ నేను సాధించినాను అని చెప్పేసి ఆ ఊహాలోకం లోపల విహారించడం అనేటటువంటిది జరుగుతుంది. రెండవది ప్రతిగమనం, రిగ్రెషన్. కుంటనానికి లోనైన వ్యక్తి పెద్దవారైనా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారు, గారంగా మాట్లాడతారు, ఇంకా చిన్నవాడినే అని తప్పు చేసినా పర్వాలేదనే ఉద్దేశంతో ఇలా చేస్తారు. ఉదాహరణకి, అత్తవారింట్లో ఇబ్బందులు పడే స్త్రీ తన తల్లి దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లల్లాగా తన బాధను వెళ్ళిబుచ్చటం. రెండవది ఉపసంహరణ, వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోలేనప్పుడు ఉపసంహరించుకోవడం. ఉదాహరణకి, పరీక్షకు సరిగా చదవని విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకుంటాడు. అప్పు తీసుకున్న వ్యక్తి తాను తీర్చలేనప్పుడు తీసుకున్న వ్యక్తికి తప్పించుకొని తిరుగుతాడు. ఆటలలో ప్రతిభ కనబరచలేని వ్యక్తి తనకు ఆసక్తి లేదంటాడు. అంటే ఉపసంహరించుకోవడం, నువ్వు పరీక్షలకు ఎందుకు రాయలేదంటే నేను చదవలేదని చెప్పేసి తప్పించుకోవడం, లేదా జ్వరం వచ్చిందని చెప్పేసి తప్పించుకోవడం. నాలుగవది సానుభూతి, సింపతిజం. ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి పొంది స్వాంతన చెందడం. చేయవలసిన పని చేయలేనప్పుడు ఉపాధ్యాయుడు ఇతరుల నుంచి సానుభూతి పొందుతాడు. ఉదాహరణకి, బడి పని చేయని విద్యార్థి తనకు ఆరోగ్యం సరిగా లేక చేయలేదని సానుభూతి పొందుతాడు. అంటే ఉపాధ్యాయుడు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి అనగానే ఇతని మీద సానుభూతి చూపడం, సింపతిజం చూపడం. ఐదోది ప్రతిచర్య నిర్మితి, రియాక్షన్ ఫార్మేషన్. ఇందులో వ్యక్తి వాంఛలు, దృక్పథాలు, బాహ్య ప్రవర్తన అతడి అచేతన వాంఛలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఈ వాంఛలు ఒకప్పుడు చేతనంలో ఉండి అణిచివేయబడినవే. ఒక పని చేయలేని అశక్తత లేదా అయిష్టత ఉన్నప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ఉండే భావాన్ని వ్యక్తపరచడం. ఒక వ్యక్తి గురించి దురభిప్రాయం ఉన్నా కూడా అతను చాలా ఇష్టమైన వ్యక్తి అన్న దానం చేయాలనే ఆలోచన లేకపోయినా చాలా పెద్ద మొత్తం దానం చేద్దామని ఉందని చెప్పడం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఒక వ్యక్తి గురించి దురభిప్రాయం ఉన్నా కూడా అతను చాలా ఇష్టమైన వ్యక్తి, అన్నదానం చేయాలనే ఆలోచన లేకపోయినా చాలా పెద్ద మొత్తంగా దానం చేయడం ఉందని చెప్పేసి చెప్పడమే ప్రతిచర్య నిర్మితి, రియాక్షన్ ఫార్మేషన్. ఆరోది బౌద్ధీకరణం, ఇంటెలెక్చువలైజేషన్. బాధ, భయం కలిగించే పరిస్థితుల నుంచి బౌద్ధిక నిర్వచనాలతో వాటి అనుభూతికి పూర్తిగా దూరం అవ్వడం. ఉదాహరణకి,
తండ్రి మరణిస్తే ఆ బాధను తగ్గించుకోవడానికి అతను పూర్తి జీవితం సంతోషంగా గడిపాడు. ఏ బాధ లేకుండా సునాయాస మరణం అతని అదృష్టమని చెప్పడం. ఈ రకంగా తను బాధ భయం తగ్గించుకోవడానికి బౌద్ధికీకరణ, ఇంటలెక్చువలైజేషన్ అని చెప్పేసి అంటాం. అంటే మానవుడు ఈ రకంగా తాను మానసిక సంఘర్షణకు గురైనప్పుడు ఆ సంఘర్షణ నుంచి బయటపడేటటువంటి విధానంలో ఇలాంటి రక్షక తంత్రాలను ఉపయోగించడం జరుగుతుంది అని చెప్పేసి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించడం అనేటటువంటిది జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు కూడా చేరవేయండి. మరో కొత్త విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.